కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. అలాంటి మాసాన్ని గురించి వశిష్ఠ మహర్షి ద్వారా జనక మహారాజు తెలుసుకుంటాడు. జనక మహారాజు కోరిక మేరకే వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నట్లుగా కార్తీక పురాణం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటుంది. లోక కళ్యాణం కోసం వశిష్ఠ మహర్షి ఒక యాగాన్ని తలపెడతాడు. అందుకు అవసరమైన యాగ ద్రవ్యాల కోసం ఆయన జనక మహారాజు దగ్గరికి వెళతాడు. ఆయనను సాదరంగా ఆహ్వానించిన జనక మహారాజు విషయం ఏమిటి అని ఎంతో వినయంగా అడుగుతాడు. తాను వచ్చిన పనిని గురించి వశిష్ఠ మహర్షి ఆయనకు వివరంగా చెబుతాడు. వశిష్ఠ మహర్షి కోరినవి ఏర్పాట్లు చేయడానికి జనక మహారాజు ఆనందంగా అంగీకరిస్తాడు. వశిష్ఠుడు తమ ప్రాంగణంలో అడుగు పెట్టడమే పెద్ద విశేషమని సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. ఒక విషయంలో తనకి గల సందేహాలను తొలగించవలసిందిగా మనవి చేస్తాడు. అందుకు వశిష్ఠుడు అంగీకరించడంతో కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటని అడుగుతాడు. మాసాలలో కార్తీక మాసం ఎందువలన ప్రత్యేకమైనదనే విషయాన్ని తెలపవలసినదిగా కోరుతాడు. మిగతా మాసాల కంటే కార్తీక మాసం ఎలా గొప్పదనే విషయాన్ని వివరించమని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు తన యాగానికి అవసరమైన ద్రవ్యాలను సమకూర్చుతానని చెప్పిన జనక మహారాజుకి ఆశీస్సులు అందజేస్తాడు. కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి జనక మహారాజు ఆసక్తిని చూపడం, ఆతృతను కనబరచడం వశిష్ఠుడికి ఆనందాన్ని కలిగిస్తుంది. కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడంతోనే సగం పాపాలు నశిస్తాయని, పాపాల నుంచి బయటపడి పుణ్య మార్గంలో ప్రయాణించాలనుకునే వారికే ఇలాంటి ఆలోచన కలుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. అలాగే కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది, మహిమాన్వితమైనదైన ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవడం, నదీ స్నానం చేయడం, ఇటు శివుడిని అటు విష్ణుమూర్తిని అంకిత భావంతో పూజించడం, ఉపవాస దీక్షను చేపట్టి కార్తీక వ్రతాన్ని ఆచరించడం అనేక ఫలితాలను అందిస్తుంది. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఎంతో విశిష్టమైనది. సోమవార వ్రతం ఎంతో శక్తివంతమైనది. కార్తీక సోమవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి శివారాధన చేయడం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది అంటూ అందుకు ఉదాహరణగా వశిష్ఠుడు ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. ఇలా చాలా కథలు ఉంటాయి కార్తీక పురాణంలో. జనక మహారాజుకి వశిష్ఠుడు చాలా కథలుగా చెప్తారు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథ వస్తుంది. మరి కార్తీక పురాణంలో రెండవ కథగా సోమవార వ్రత మహత్యం అనే కథ వస్తుంది. అది నెక్స్ట్ పురాణంలో మనము చెప్పుకుందాము.